హారానులో కాపురం ఉండక మునుపే మెసొపొతేమియాలో ఉన్నప్పుడే దేవుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై అని అంటున్నాడు. చూడండి, మన దేవుడు ఎటువంటి వాడు ఆలోచన చేయండి ఒకసారి. భూమి ఆకాశములను సృష్టించిన మహిమ కలిగిన దేవుడు, ఆది అంతమునై ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడై ఉన్న దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయనకు మించిన మహిమ ఎక్కడ లేదు. అది ఆయన వాక్యంలో దాగి ఉందని చెప్పి ఈరోజు విశ్వాసులు గ్రహించలేకపోతున్నారు. అదే బాధాకరమైన విషయం. మహిమ వాక్యంలో దాగి ఉంది, స్వస్థత వాక్యంలో దాగి ఉంది. నా జీవిత అన్ని అంశాల అభివృద్ధి ఎక్కడ దాగి ఉంది అని విశ్వాసి కనుగొనలేకపోతున్నాడు. అదే బాధాకరమైన విషయం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నుంచి మనం మాట్లాడుతూ వస్తున్నాం. 8వ వచనంలో నిలబడ్డాము, తప్పేం లేదు. చాలా విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే అందులో అబ్రహాం గురించి ఈ రచయిత ప్రారంభించాడు. విశ్వాసమును గురించి మాట్లాడాలని ప్రారంభించి అబ్రహాం యొక్క సమయం వచ్చింది. అతని గురించి మాట్లాడడానికి అతను ఇష్టపడుతున్నట్లుంది. ఎన్నో విషయాలు అబ్రహాం గురించి మాట్లాడుతూ వచ్చాడు 19వ వచనం వరకు కూడా, 8వ వచనం నుంచి. కాబట్టి మనం కూడా కొంచెం నిలబడి ఆలోచన చేద్దాం. అతని యొక్క ఆలోచన ఏంటి, మనం ఏం నేర్చుకోవాలా అక్కడ. చాలాసార్లు నిజంగా చెప్పాలంటే నేను అనుకున్నాను బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏముంది, ఒకవేళ మనం చదువుకొని బైబిల్ కాలేజీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మహా అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ బైబిల్ బోధిస్తే అయిపోతుంది. ఇంకా అంతకు మించి బోధించడానికి ఎక్కడి నుంచి బోధించాలా, ఇంకేం చెప్పాలా, 2-3 ఏళ్లలో ఒకవేళ బోధిస్తాం అనుకోండి బైబిల్, ఆ తర్వాత ఏం చెప్పాలని అనుకున్నాను అప్పుడు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగం చేస్తూ వస్తున్నాము, అది చదువుతూ వస్తున్నాము, ధ్యానిస్తూ వస్తున్నాము. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు పరిచర్యలో ఉన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఒకవేళ నేను చనిపోయే వరకు, నా జీవితం ముగిసేంత వరకు ప్రసంగం చేసినా అందులో విషయాలు అయిపోవు అని అనిపిస్తుంది. ఇప్పుడు అన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి మనం చదివితే అది అక్కడికి అయిపోయిందని కాదు, కానీ చాలా సారాంశము, చాలా అంశాలు దేవుని యొక్క వాక్యంలో ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే అది జీవం గలది. అది త్రొవ్వే కొద్దీ, దాన్ని తోడే కొద్దీ దేవుని యొక్క విషయాలు, ఆయన మర్మములు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అందుకనే అతను ప్రారంభించాడు. మనం కూడా అతని ఆలోచన ఏంటి అని మనం కూడా ఆలోచన చేస్తూ విశ్వాసంలో బలపడుతూ అబ్రహాం దగ్గర మనం ఒక అంశంగా పేరు పెట్టవచ్చు. అదేంటంటే విశ్వాస జీవితం, లివింగ్ బై ఫెయిత్. విశ్వాస జీవితం యొక్క ప్రయాణం అబ్రహాం దగ్గర ప్రారంభమవుతుంది. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలు వెళ్ళెను అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఆదికాండం 12వ అధ్యాయంలో 1వ వచనం మాత్రం చదువుతాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు దగ్గర 80 సంవత్సరాలు ఉంది. నేనేమంటున్నానంటే, దేవుడు ఒక యవనస్తుని ఎంచుకోవచ్చు కదండి. ఒక 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఉన్న వ్యక్తిని, బాగా యవనంలో ఉన్న వ్యక్తిని ఎంచుకొని
అతన్ని బలపరిచి అతని మూలంగా సంతానం అభివృద్ధి పొందిస్తానని అతనికి వాగ్దానం చేయొచ్చు దేవుడు. కానీ 80 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక వృద్ధుణ్ణి ఎంచుకొని అతనితో వాగ్దానం చేస్తున్నాడు. 80 ఏళ్ళకి అతను ఎప్పుడు లోబడాలి, 80 సంవత్సరాలకి ఎప్పుడు దేవుని మాటకు విధేయత చూపించాలి, ఎప్పుడు అతను ఉన్న మంచం మీద నుంచి లేచి రావాలి, ఎప్పుడు అతడు దేవునికి లోబడాలి, ఎప్పుడు అతను సంతానం పొందుకోవాలా, ఎప్పుడు భూమి మీద ఆకాశ నక్షత్రములే అతని సంతానం ఎప్పుడు మారుతుంది, ఇసుక రేణుల వల్లే ఎప్పుడు అతని సంతానం మారుతుంది. 80 సంవత్సరాలలో దేవుడు అతన్ని పిలిచి వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. మీరు ఆలోచన చేస్తే దేవుని యొక్క మహా సంకల్పమైన ప్రణాళిక ఏంటంటే, ఒక వ్యక్తిని ఎంచుకున్నప్పుడు అతన్ని దేవుడు పిలిచినప్పుడు అతడు ఒక దినాన అనుకోకూడదు నాలో ఏదో గొప్పతనం ఉంది అందుకనే దేవుడు నన్ను పిలిచాడని ఎప్పుడు అనుకోకూడదు. మీరు అబ్రహాముని అడిగితే అబ్రహాము ఒకటే మాట అంటాడు, నాది నేను కాదు నా దేవుడు అంటాడు. నాలో ఏం గొప్పతనం లేదు. అందుకే 80 సంవత్సరాలలో ఉన్న వృద్ధుని దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తానో చూడంటున్నాడు. రా బయటికి రా, నా మాట విను, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయటికి రా అంటున్నాడు. కాబట్టి ఆ వృద్ధాప్య సమయంలో అతన్ని పిలిచి అతనికి ఆ ముసలితనంలో సంతానం ఇస్తానంటున్నాడు, అభివృద్ధి చేస్తానంటున్నాడు. అంటే పూర్తిగా దేవుని నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆయన గొప్ప కార్యములు ఒకరోజు అబ్రహాం జ్ఞాపకం చేసుకొని, నా దేవుడు ఎంత గొప్పవాడు, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉంటిని, నన్ను ఎట్లా పిలుచుకొచ్చాడని చెప్పి అతను గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు కూడా ఒక విశ్వాసిలో దేవుని యొక్క పిలుపుకు కారణము మనలో ఏ గొప్పతనం ఉండదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం రక్షింపబడ్డాం, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం నడిపించబడుతున్నాం కదండి. అది గొప్ప విషయం. అయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అలాగే అబ్రహాం యొక్క ఆశీర్వచనమునకు మనందరం కూడా వారసులమై ఉన్నామనేది చాలా నమ్మడం కష్టమైపోతుంది. ఎందుకంటే వాగ్దానములన్నీ అబ్రహాంతో దేవుడు చేశాడు. ఆ వాగ్దానాలన్నీ ఈరోజు నాకెట్లా ప్రాప్తిస్తాయి అనేటువంటి సందేహాలు కూడా ఉండకపోలేదు. ఆ వాగ్దానం నమ్మొచ్చా, అది నాకు ఎలా వర్తిస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదం నిజంగా నాకు కలుగుతుందా అనేటువంటి సందేహంలో మనం ఉంటాం. అబ్రహాం దగ్గర రెండు విషయాలు ఫేమస్. అదేంటంటే అతని విశ్వాసం, అతని ఆశీర్వాదం. అతనికి ఇచ్చిన ఆశీర్వాదం మీరు ఆలోచన చేయండి, చాలా గొప్పగా ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం నుంచి చూస్తే అతని విశ్వాసం మరియు అతని ఆశీర్వాదాలు, అతనికి ఏ విధంగా దీవిస్తానని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు అనేటువంటి 2 విషయాలు మనము చూడగలుగుతాం. అయితే గలతీ పత్రికకి తిప్పండి. గలతీ పత్రికలో 3వ అధ్యాయం 29వ వచనం చదువుదాం చూడండి. 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. గమనించారా? ఏమంటున్నాడు ఇక్కడ? మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తు వారైతే. ఏ మాట మీరు అండర్లైన్ చేసుకునండి. చాలా చక్కగా పౌలు రాస్తున్నాడు. మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైతే, క్రీస్తులో మీరు ఉన్నవారైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి. అబ్రహాం యొక్క సంతానం అంటే శారీరకంగా అబ్రహాం సంతానంగా పాత నిబంధనల నుంచి ఎంచబడుతూ వచ్చారు. కొత్త నిబంధనలో కూడా ఆ గర్వము కొంతమందిలో కనబడుతుంది. పేతురు కావచ్చు, తర్వాత ఇంకా కొంతమంది కావచ్చు, మేము అబ్రహాం సంతానం, మేము అబ్రహాం పిల్లలం, వాగ్దానాలు మాకు, ధర్మశాస్త్రం మాకు, మోసే ధర్మశాస్త్రం మాకు, వాగ్దానాలు మాకు, మేము అబ్రహాం సంతానం అనేటువంటి విషయాలు కొత్త నిబంధనలో కనబడతాయి. కానీ పౌలు ఏమని రాస్తున్నాడు? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఏంటి వాగ్దానం? ఏ వాగ్దానంను బట్టి మనం వారసులమై ఉన్నాం? జాగ్రత్తగా గమనించండి. నీ మూలంగా భూమి యొక్క సమస్త వంశములన్నీ ఆశీర్వదించేదనని ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పాడు కదా దేవుడు అబ్రహాంతో. ఆ విషయాన్ని చెప్తున్నాడు. నీ మూలంగా భూమి యొక్క సమస్త వంశములు. ఈరోజు ఇన్ని సంఘాలు, ఇంతమంది విశ్వాసులు ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా ఎవరంటే దేవుడు ఆ దినాన అబ్రహాంతో చేసిన వాగ్దానమే ఈరోజు ఈ సంతానం అంతా కూడా. భూమి యొక్క సమస్త వంశములు. మనందరం కూడా అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము అని చెప్తున్నాడు. అలాగే 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం చూడండి.
కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. అబ్రహాం కుమారులు ఎవరు? విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని తెలుసుకొనండి. మేము సున్నతి పొందాము, మేము అబ్రహాం సంతానం అని చెప్పి మీరు గర్వపడుతున్నారే, ఆ విషయాలు కాదు. కానీ గలతీలలో కొంతమంది అట్లున్నట్టున్నారు. అదే పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. రోమాపత్రిక 4:11 రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 4:11 అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అప్పుడు విశ్వాస సంబంధులందరూ కూడా అబ్రహాముకు సంతానమై ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి అబ్రహాము పిలుపును మనం ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, అబ్రహాము యొక్క పిలుపు మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం మొదటి రక్తసాక్షి అయినటువంటి స్టెఫెను ఇక్కడ మాట్లాడుతున్నాడు. 2వ వచనం, అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. స్టెఫెను ఏం మాట్లాడుతున్నాడు మీరు గమనించండి. స్టెఫెను, సహోదరులారా, తండ్రులారా, వినుడి. సహోదరులారా, తండ్రులారా, మీరు వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమైనాడు అని అంటున్నాడు. హారానులో కాపురం ఉన్నప్పుడు దేవుని పిలుపుకు లోబడి వచ్చాడు అనేటువంటి విషయము ఇక్కడ కనబడుతుంది. అంతకుముందు అంటే మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఉన్నప్పుడు దేవుడు అతను పిలిచాడు. హారాను వాళ్ళ సొంత ఊరేమో, మరి హారాను సొంత ఊరేమో. అక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాము తండ్రి చనిపోయాడు. అతడు మెసొపొతేమియాలో ఉన్నప్పుడే దేవుడు అబ్రహామును పిలిచాడు. వాళ్ళు తర్వాత హారానుకు వచ్చారు. హారానుకు వచ్చిన తర్వాత అబ్రహాము తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒకవేళ అబ్రహాం అప్పుడు ఆలోచన చేశాడేమో, దేవుడు నన్ను పిలిచాడు కదా, ఆ పిలుపుకు లోబడి వెళ్దామని ఆలోచన చేశాడేమో. దేవుని విధేయత చూపుదాం, జీవంగల దేవుడు, ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు, నది అద్దరిన ఈ అన్య దేవతలను పూజించే వాళ్ళము, వెంబడించే వాళ్ళం, కానీ ఎవరి స్వరం నేను వినలేదు. ఒక ఆయన మాట్లాడినాడు కదా, ఆ మాట మనం విందాం ఒకసారి, ఆయన ఏం చెప్పాడని చెప్పి కొన్ని ఏళ్ళకి గుర్తు చేసుకున్నాడు అనుకుంటా. తండ్రి చనిపోయిన తర్వాత ఇంకా నాకెవరు దిక్కులేరు అని అనుకున్నాడేమో. గుర్తు చేసుకున్న తర్వాత ఆ హారానులో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, స్టెఫెను ఎట్లా మాట్లాడుతున్నాడు చూసారండి, మహిమ గల దేవుడు. చాలామంది దేవుడు అని చెప్పుకున్నారు కానీ మహిమలు ఉన్నాయో లేదో తెలియదు. స్టెఫెను ఏమంటున్నాడంటే మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఏ దేవుడు? దేవుడని చెప్పుకున్న వాళ్ళు ఎందరినో చూశాడు అబ్రహాము. దేవుడని పిలువబడిన వారు ఎందరినో చూశాడు అబ్రహాము. చాలామంది మనుషులే నేనే దేవుడిని అని చెప్పుకున్న వాళ్ళని చూశాడు అబ్రహాము. ఎంతోమందిని చూశాడు అబ్రహాము. స్టెఫెను కూడా ఇన్ని కార్యాలు చూసినట్టున్నాడు. ఏమంటున్నాడంటే అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపే మెసొపొతేమియాలో ఉన్నప్పుడే దేవుడు ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అని అంటున్నాడు. చూడండి, మన దేవుడు ఎటువంటి వాడు ఆలోచన చేయండి ఒకసారి. చాలామంది ఇది ఆలోచన చేయరు, ఎక్కడికెక్కడికో పరిగెత్తుతారు. దానికి ఆధారాలు ఏముండవు. అక్కడ మంత్రం వేయించుకుంటే బాగుంటుంది, ఇక్కడ దిగొస్తే బాగుంటుంది, అక్కడ పైకి ఎక్కువస్తే బాగుంటుంది, ఆ కార్యాలు చేసి వస్తే బాగుంటుంది. దానికి ఆధారాలు ఉన్నాయంటే ఏమో తెలివి చెప్తున్నారు ఇంటి పక్కన వాళ్ళు. ఇంటి పక్కన వాళ్ళు చెప్పినారు, ఎదురింటి వాళ్ళు చెప్పినారు, మా ఊర్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పినారు, అందరూ చెప్పినారు. ఆడికి పోయేస్తే అది జరుగుతుందంట. మనం దానికి పరిగెత్తుకొని ముందు ఉరుకుతాం. జనాలందరూ ఇప్పుడు దానికే పరిగెత్తుతారు, కానీ వాక్యం బోధిస్తున్నామంటే ఎవరైనా వింటారో చెప్పండి? ఇక్కడ వాక్యం చెప్తుంటే ఎవరు వినరు. ఇక్కడ వాక్యం చెప్తున్నాం కదా మనము, పక్కనే ఎవరన్నా వచ్చి నేను ఇప్పుడే పరలోకానికి పోయొచ్చినాను, పరలోకం ఎట్లుందో చెప్తానంటే అక్కడికి ఉరుకుతారు అందరూ. ఈయన ఏంది బైబిల్ తెరిచి వాక్యం చెప్తున్నాడు, అక్కడికి పోయేద్దాం ఒకసారి, ఆయన పరలోకానికే పోయొచ్చినాడంట. ప్రజలు
దేనికి ప్రాముఖ్యతనివ్వాలా, ఎక్కడ మహిమ ఉందని గుర్తుపట్టలేకపోతున్నారు. చూడండి, వాక్యం చెప్తే ఏమొస్తుంది, వాక్యంలో ఏముంది అనుకుంటున్నారు. అక్కడికి చేయి పెడితే కింద పడుతున్నారా, లేస్తున్నారా, స్వస్థతలు జరుగుతున్నాయా, ఏమైనా మహిమలు చేస్తున్నాడా, ఆయన దగ్గర ఏమైనా ఉందా? ఆయన ఏంది వాక్యం చెప్తున్నాడు అంతే. ఆడజుడు పరలోకానికి వేయించాడంట, ఆయన దగ్గర పెద్ద ప్రత్యక్షతలు ఉన్నాయి, గోనె బట్ట కట్టుకొని కూర్చున్నాడు. అదేందో నాకు అర్థం కాదు. బైబిల్లో ఎక్కడుందో, ధర్మశాస్త్రంలో ఎక్కడో ఉంది. ధర్మశాస్త్రాన్ని అంతా నేను నెరవేర్చానని ప్రభు అంటున్నాడు. పాత నిబంధనలోని ఆచారాలన్నీ కొన్ని కొట్టివేయబడ్డాయి, కానీ ఇంకా అందులోనే స్టక్ అయి ఉన్నారు కొంతమంది. కానీ జనాలు అవన్నీ గమనించరు. ఇప్పుడు మా కళ్ళకి ఏం కనపడుతుంది, అది ప్రాముఖ్యం. వాక్యం పెద్ద విషయం లేదు. నేను ఏమంటున్నానంటే, మహిమ ఎక్కడ ఉందో అది కనుగొనకుండా జీవితంలో మహిమకరమైన కార్యాలు జరగవు. స్టెఫన్ ఏమంటున్నాడు, మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై, మామూలు దేవుడు కాదు, దేవుడని పిలువబడిన వాడు కాదు, భూమి ఆకాశములను సృష్టించిన మహిమ కలిగిన దేవుడు, ఆది అంతమునై ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడై ఉన్న దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయనకు మించిన మహిమ ఎక్కడ లేదు. అది ఆయన వాక్యంలో దాగి ఉందని చెప్పి ఈరోజు విశ్వాసులు గ్రహించలేకపోతున్నారు. అదే బాధాకరమైన విషయం. బాధాకరమైన విషయం ఏంటంటే, మహిమ వాక్యంలో దాగి ఉంది, స్వస్థత వాక్యంలో దాగి ఉంది, నా జీవిత అన్ని అంశాల అభివృద్ధి ఎక్కడ దాగి ఉంది అని విశ్వాసి కనుగొనలేకపోతున్నాడు. అది ఎక్కడ దాగి ఉంది? వాక్యంలో దాగి ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై, మీకు ఎట్లా ప్రత్యక్షమైనాడో తెలియదు, అబ్రహాంకి ఎట్లా ప్రత్యక్షమైనాడో చెప్తున్నాడు. నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గనక మీకు ప్రత్యక్షమై అవ్వకపోతే, దేవుడు గనక మీలో ప్రకాశించకపోతే, మీలో నాలో ప్రకాశించకపోతే మనం యేసు దగ్గరికి రాలేం. అది ముందు వచనాలు చూపిస్తాను. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. స్టెఫెన్ అంటున్నాడు, మహిమ గల దేవుడు, ఎక్కడ మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు? ఆ మహిమ గల దేవుడు, నిజమైన దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడంట, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఆ మహిమగల దేవుడు ప్రత్యక్షమై ఈ విషయాలు చెప్తున్నాడు. ఎందుకు? నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయటికి రమ్మని మన తండ్రి అయిన అబ్రహాంతో దేవుడు చెప్పాడు అంటున్నాడు స్టెఫెను. ఎందుకు చెప్పాడు? అది ఒకసారి ఆలోచించమని యెషయా గ్రంథం 51లో కూడా ఆ మాట నేను పోయిన వారం చూపించాను. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో, ఏ గుంట నుండి తోవబడితిరో దాన్ని ఒకసారి ఆలోచించండి, మీరు ఒకసారి ఆలోచించండి అని అంటున్నాడు. మరి మామూలు విషయం అండి. ఒక 80 సంవత్సరాలు కొన్ని ఆచారాలలో, కొన్ని పద్ధతులలో ఫాలో అయిన వారిని మీరు మార్చాలని ప్రయత్నం చేయొద్దండి. మీరు పిచ్చోళ్ళు అవుతారు, మనం పిచ్చోళ్ళం అవుతాం. అన్ని ఏండ్లు కొన్ని పద్ధతులలో, కొన్ని ఆచారాలలో అలవాటైన వాళ్ళని మార్చడం సాధ్యం అనుకుంటున్నారా? కాదు. సాధ్యం ఎవరితో అయితే తెలుసండి? మనతో కానే కాదు. భగవంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో, ఆయన వెలుగుతో, ఆయన మహిమతో మాత్రమే సాధ్యం. కాబట్టి మనం చెప్పినంతసేపు చెప్పగలం, వారి కొరకు ప్రార్థన చేయగలం, అంతవరకే. కానీ మనం ఏం చేయలేం. 80 సంవత్సరాలు ఒక ఆచారంలో, ఒక పద్ధతిలో, ఒక కళాచారంలో పెరిగినటువంటి అబ్రహాము బయటికి రావాలంటే బండబారినటువంటి జీవితం, ఆ హృదయం కొన్ని విషయాలకు అలవాటు పడిపోయింది. దానిలో నుంచి బయటికి రావాలంటే, అది 80 సంవత్సరాల్లో లేచి బయటికి రావాలంటే ఎంత కష్టం. దాన్ని ఒకసారి ఆలోచించండి అంటున్నాడు యేసయ్య. ఏ బండ నుండి చెక్కబడితిరో, ఏ గుంట నుండి తోవబడితిరో మీ తండ్రి అయిన అబ్రహాం గురించి ఒకసారి ఆలోచించండి ఇశ్రాయేలీయులారా అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. మీలో ఉన్నటువంటి గొప్పతనము, మీరు ఏ బండ నుంచి, ఏ ఆచారం నుంచి, ఏ పద్ధతిలో నుంచి మీరు చెక్కబడితారో ఒకసారి ఆలోచించండి అని అంటున్నాడు. మీరు ఆలోచించండి, ఆ విధంగా మీరు రక్షింపబడ్డారు అని చెప్తున్నాడు. కాబట్టి మహిమగల దేవుడు ఆయన, ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. యేసు
క్రీస్తునందు దేవుడు మన హృదయంలో ప్రకాశించకపోతే మనం దేవుని దగ్గరికి రాలేం. మహిమ గల దేవుని ప్రత్యక్షత ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు కొరింథీయులకు రాస్తూ. అబ్రహాం కూడా అలాగే అంధకారంలో ఉన్నాడు. అంధకారంలో ఉన్నప్పుడు అంధకారమైన ఈ భూమికి వెలుగు ప్రకాశించునుగా కానీ ఎట్లా చెప్పాడో మహిమ కలిగిన దేవుడు ఆ మహిమను గురించి చెప్తూ ఉన్నాడు. అంధకారమైన మన జీవితాలు ఎలా బాగుపడతాయి? ఒక దయ్యం వచ్చి కూర్చొని అది పోతనే లేదు. అప్పుడు అలా అనుకుంటున్నప్పుడు మళ్ళీ మన ఇంటి ముందర ఒకడు పోతాడు, పోయి ఆగుతాడు, ఆగి మీ ఇంట్లో దోషం ఉంది అంటాడు. మనం వెంటనే ఆయనతో కూర్చొని ఏం చేయాలో చెప్పండి, నిజంగా అంటే అట్లే ఉంది, నువ్వు చెప్పినట్టనే ఉంది. ఏదైనా తోటలో హవ్వ ముచ్చటిస్తుంది సర్పంతో, ఏమంటుంది తెలుసా అండి? నిజంగా మీ దేవుడు ఆ ఫలాలు తినొద్దన్నాడా అని అంటది సర్పం. అంటే దేవుడు తినొద్దన్నాడు, ముట్టకూడదని చెప్పినాడు అని అంటది. అంటే ఆ సర్పంతో మాట్లాడడానికి అవ్వ ఇష్టపడింది. అందుకే మనలో కూర్చొని వాళ్ళు ఏదైనా చెప్తుంటే కొంతమంది, అవునైనా నువ్వు చెప్పినట్లనే జరుగుతుంది మా ఇంట్లో, నిజంగా ఇంత చిన్న బుక్ పట్టుకొని వచ్చింటాడు, దాంట్లో పెద్ద చరిత్ర చెప్తాడు మన గురించి. నేను చెప్తున్నాను, నా వల్ల నమ్మితే ఆయనకే ప్లాట్ఫారం లేదు, నీకు కూడా ప్లాట్ఫారం ఉండదు. వాక్యం నమ్మాలా. అంధకారమైన పరిస్థితులు ఎట్లా మారుతాయి? అందుకే వాక్యం వినడానికి ఎప్పుడు రాజీ పడకూడదు. ఎక్కడికైనా వెళ్ళాలి, శ్రేష్టమైన వాక్యం వినాలి. ఎంత దూరమైనా వెళ్ళాలి, శ్రేష్టమైన వాక్యం వినడానికి వెనకాడకూడదు, రాజీ పడకూడదు. వాక్యం వినాలి. అంధకారమైన జీవితాల్లో వెలుగు ఎట్లా వస్తుంది? అంధకారమైన మన జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి? అంధకార పరిస్థితిలో ఉన్న మన జీవితాలు ఎప్పుడు ప్రకాశిస్తాయి? అంధకారంలో ఉన్న మన పరిస్థితులన్నీ ఎప్పుడు మారుతాయి? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగింది, అది యేసు క్రీస్తునందు అని అంటున్నాడు కదా. పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాల్లో ప్రకాశించను అంటున్నాడు. దేవుడు గనక మన హృదయాల్లో ప్రకాశించకపోతే మనం దేవుని దగ్గరికి రాలేం. ఒకానొక దినాన దేవుడు మన హృదయాల్లో ప్రకాశించాడు. ఏదో ఒక పాట ద్వారానో, ఏదో ఒక వాక్యం ద్వారానో, ఏదో ఒక సేవకుడు మాట్లాడుతుంటే ప్రసంగం చేసినప్పుడు వినుట ద్వారానో దేవుడు మన హృదయంలో ఆ వెలుతురు ప్రకాశం మన లోపలికి వచ్చుట ద్వారా ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని మన దేవుడిగా రక్షకుడుగా మనం అంగీకరించి ఆయనలో కొనసాగుతున్నాం. ఆ వెలుగు లేకుండా మనము ప్రభువులో కొనసాగలేం. 1 కొరింథీ 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. చూసారా? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంటే ఎవరండి? లోకంలో ఉన్న వాటిని ఇష్టపడుతూ దేవుని విషయాలను గ్రహించని వ్యక్తి. దేవుడు ఎంత చెప్పినా గ్రహించాడు. ప్రకృతి సంబంధమైన మనిషి అంటే దేవుని కార్యాలు అర్థం చేసుకోవడానికి, దేవుని స్వరానికి విలువ ఇవ్వని వ్యక్తి. దేవుని స్వరానికి విలువ ఇవ్వడు ప్రకృతి సంబంధమైన వ్యక్తి. అందుకే ఈరోజు బైబిల్ చదువుతున్నారంటే అందరు చదువుతున్నారు. మీరు చూడండి, బైబిల్ చదివేదే ఎందుకు చదువుతున్నారంటే అందులో తప్పులు వెతకడానికే చదువుతున్నారు. అందులో ఏమైనా లోపం ఉందా అని వెతకడానికే చదువుతున్నారు. అందులో తప్పులను ఎత్తి మనకు చూపించడానికే చదువుతున్నారు. కానీ అందులో దేవుడు ఉన్నాడు, మహిమ కలిగిన దేవుని గ్రంథం ఇదని కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. అది అబ్రహాము లాగా హృదయంలో ఎవరికైతే దేవుడు లైట్ వెలిగించాడో వాళ్ళకు మాత్రమే అది అర్థమవుతుంది. అందుకే ప్రకృతి సంబంధమైన మనిషి ఎప్పుడు కూడా బైబిల్ని అర్థం చేసుకోలేడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి మనుషుడు దేవుని ఆత్మ విషయంలోనే అంగీకరింపడు. అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, అంగీకరింపడంట. అది వాక్యమని అంగీకరించడు, అది దేవుని కార్యమని అంగీకరించాడు. హృదయం ఒప్పుకోదు. ఎట్లా ఒప్పుకుంటుంది? కొన్ని ఏళ్ళు తరబడి అందులో బతుకుతూ వచ్చినాడు. కఠినత్వంలో, ఆచారాలలో, పద్ధతులలో బతుకుతూ వచ్చిన వ్యక్తి ఈరోజు వాక్యం వినమంటే వింటాడా? అబ్రహాం జీవితం గురించే చెప్తున్నాను. అబ్రహాం జీవితంలో ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా, లోక సంబంధుడిగా, లోక ఆచారాలలో, లోక పద్ధతుల్లో బతికిన వ్యక్తి ఇప్పుడు మహిమగల దేవుడు వచ్చి మాట్లాడుతుంటే అది అంగీకరించాలంటే ఎంత కష్టం. దేవుడు అటువంటి వ్యక్తిని పిలిచి బయటికి రమ్మని చెప్పాడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అర్థం కాకపోవడం మాత్రమే కాదు, వెర్రితనంగా ఉంది, నవ్వులాటగా ఉంది. వాక్యము నవ్వులాటగా, దేవుని గ్రంథంలోని విషయాలు అతనికి
అర్థం కావడం లేదు, అది అతనికి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు అంటున్నాడు. చివరిగా ఒక వచనం చూద్దాం చూడండి, ఎఫెసీ పత్రిక 4:18. వారైతే అంధకారమైన మనసు గలవారై తన హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మనసుకు తోచినది ఆలోచన చేస్తున్నారు, కానీ వాక్యం ఏం చెప్తుందని ఆలోచన చేయడం లేదు. మనసుకు తోచినది చేయడం వలన దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు అర్థం కావడం లేదు అని అంటున్నాడు. అబ్రహాం గురించి ఆలోచన చేస్తున్నాం. అతను కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో? అంధకారమైన పరిస్థితుల్లో అటువంటి మనసు కలిగిన వాడై, హృదయ కాఠిన్యం కలిగిన వాడై. హృదయ కాఠిన్యం అంటే దేవుని మాటకు విధేయత చూపే పరిస్థితిలో లేడు. హృదయం కఠినం అయిపోయింది. 80 సంవత్సరాలు నడిచిన మార్గంలోనే ఆచారాలు పద్ధతులన్నీ ఆ మార్గంలో వెళ్ళడం వలన హృదయం అంత వాటికే అలవాటు పడిపోయింది. అందులో నుంచి బయటికి రావడానికి కఠినమైన పరిస్థితుల్లో అతను ఉన్నాడు. కాబట్టి తనలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడు. రా, నువ్వు బయటికి రా, లేచి నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద ఇంటి నుండి నువ్వు లేచి బయటకు రా అని చెప్పి దేవుడు అబ్రహామును పిలిచాడు. అది చాలా అద్భుతకరమైన విషయం. అలా పిలిచినప్పుడు 2 నిబంధనలు అబ్రహాంతో చేస్తున్నాడు. పిలిచి లేచి రావడమే గొప్ప విషయం. మరలా మనం కలిసినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలోకి వెళ్తాము. 2 నిబంధనలు అబ్రహాంతో చేస్తున్నాడు. ఆ 2 నిబంధనలను అనుసరించి దేవుడు నడుస్తున్నాడు. ఆ 2 నిబంధనలకు కూడా అబ్రహాము ఎలా దానికి అనుసరించి దేవుని వెంబడిస్తూ అతని విశ్వాసంలో బలం పొందినవాడై దీవించబడ్డాడో మనము ముందున్న దినాల్లో ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.